అనివార్య కారణాల వలన సుమంగళి సీరియల్ స్టోరీ అప్డేట్స్ ని పోస్ట్ చేయలేకపోతున్నాం. ఇక ముందు సుమంగళి సీరియల్ స్టోరీ అప్డేట్స్ కథాసుధ యూట్యూబ్ ఛానల్లో మీ ముందుకు వస్తాయి. ఇప్పుడు సుమంగళి సీరియల్ ఇప్పటి వరకు జరిగిన కథని చూద్దాం. రోగం ముదిరిన వేణు రక్తం కక్కుతాడు. రక్తం కక్కడాన్ని చూసిన అఖిల భయపడిపోతుంది. వేణు తల్లి కానీ తోబుట్టువులు కానీ అతన్ని హాస్పిటల్ కి తీసుకెళ్లడానికి ఎవరు ప్రయత్నం చేయరు. దాంతో అఖిల కంగారు పడి తల్లి బాలాకి ఫోన్ చేస్తుంది. వెంటనే తనని వచ్చి తీసుకెళ్లమని చెప్తుంది. ఇంటికి వచ్చిన బాల వేణు అవస్థ పడటాన్ని చూసి అతన్ని వదిలేసి వెళ్ళలేకపోతుంది. వేణుని హాస్పిటల్ కి తీసుకెళ్లి అడ్మిట్ చేస్తుంది. పశ్చాత్తాపంతో వేణు మంచిగా మారిపోతాడు. ఇక వేణుని పరిశీలించిన డాక్టర్ 3 నెలలకు మించి వేణు ప్రాణాలతో ఉండడు అని చెప్తాడు. అయితే బాల ఆ విషయాన్ని వేణు దగ్గర దాచేస్తుంది. సుమేష్ ఆఫీస్ మీటింగ్ మీద కలకత్తా వెళ్ళలేదని, లాడ్జ్ లో గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నాడు అని రెడ్ హ్యాండెడ్ గా ఆశ పట్టుకునేలా సతీష్ చేస్తాడు. దాంతో సుమేష్ రెడ్ హ్యాండెడ్ గా ఆశకి దొరికిపోతాడు. ఇంతకాలం మంచివాడిని సుమేష్ ని నమ్ముతున్న ఆశ చీకొట్టి వెళ్తుంది. బాల పరిస్థితి తెలుసుకున్న సూరజ్ బాలకి చెక్ ఇవ్వబోతాడు. అయితే ఆ చెక్ ని నిరాకరిస్తుంది బాల. అలాగే వేణుగోపాల్ ఇంటి స్థలానికి సంబంధించిన పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ సూరజ్ దగ్గర ఉండడంతో వాటిని బాలకి ఇచ్చేసి వెళ్లిపోతాడు. సుమేష్ పరిస్థితిని తెలుసుకున్న ఆశ పుట్టింటికి వెళ్లిపోతుంది. అయితే ఇంటికి వచ్చిన సుమేష్ కి ఆ విషయం తెలిసిపోతుంది. ఆశ ఇంటి నుండి వెళ్లిపోవడానికి, ఆశ లాడ్జికి రావడానికి కారణం బాలానే. ఈ విషయాలన్నీ బాలా చెప్తుంటే నేను విన్నాను అని అబద్ధం చెప్పి బాలాని ఎక్కిస్తాడు సతీష్. ఇక వేణుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తే ప్రాణాలతో బయటపడతాడు అని డాక్టర్ చెప్తాడు. అయితే 25 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఆ పైన ఇంకా ఖర్చులు అవుతాయని డాక్టర్ చెప్తాడు. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఎలాగైనా ఏర్పాటు చేసి భార్య పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని, డబ్బులకి ఎలాగైనా ప్రయత్నం చేయాలి అని అనుకుంటాడు. సూరజ్ ఇచ్చి వెళ్లిన పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్స్ ని వేణుకి ఇస్తుంది బాల. అయితే ఆ ఇంటికి సంబంధించి తన షేర్ ని ఎలాగైనా తీసుకోవాలి అని ఆలోచనలో పడతాడు వేణు. అనుకోకుండా బాల అన్నయ్య హరి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన హరిని వేణు 25,000 రూపాయల సహాయాన్ని కోరుతాడు. అయితే 5,000 రూపాయలు వేణు చేతిలో పెట్టి హరి వెళ్లిపోతాడు. హరి దగ్గర చేయి చాపినందుకు బాల వేణుని ప్రశ్నిస్తుంది. అయితే తనకి డబ్బులు ఇప్పుడు చాలా అవసరమని, తను ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలని, కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండాలనుకుంటున్నానని బాలాతో చెప్తాడు. అందుకోసం ఎవరి కాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధమే అని వేణు అంటాడు. తర్వాత హౌస్ ఓనర్ సురేంద్ర ఇంటికి వస్తాడు. దాంతో హరి ఇచ్చి వెళ్లిన డబ్బులన్నీ సురేంద్రకి ఇచ్చేస్తాడు వేణు. అయితే గతంలో హౌస్ ఓనర్ సురేంద్ర బాలాని కష్టపెట్టాడన్న విషయం అఖిల వేణుతో చెప్తుంది. బాలాని ఇంటర్వ్యూకి రమ్మని ఒక గవర్నమెంట్ ఆర్డర్ వస్తుంది. ఇక ఇంటర్వ్యూ ఎలాగైనా పూర్తయితే ఉద్యోగం వస్తుందని బాల అఖిలతో చెప్తుంది. అలాగే ఆ విషయాన్ని వేణుకి కూడా చెప్పి సంతోషపడుతుంది. ఎలాగైనా బాలకి సహాయపడాలని, ప్రీతి ఒక స్పాన్సర్ ఉన్నారని, పిల్లలకి కావాల్సిన ఫీజులు అన్ని చూసుకుంటారు అని చెప్తుంది. అయితే ఆ స్పాన్సర్ సూరజ్ అన్న విషయాన్ని బాల దగ్గర దాస్తుంది. అయితే తను ప్రాణాలతో ఉన్నంత వరకు తన పిల్లలకి ఎలాంటి స్పాన్సర్ అవసరం లేదని ఆ ఆఫర్ ని నిరాకరిస్తుంది బాల. ఇక వేణు ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలనే ఉద్దేశంతో లాటరీ టికెట్లని అమ్మడాన్ని మొదలు పెడతాడు. ఇక లాటరీ టికెట్లు అమ్ముతున్న వేణుకి సూరజ్ ఎదురవుతాడు. గతంలో సూరజ్ ఇంటికి వచ్చినప్పుడు తాను తప్పుగా ప్రవర్తించానని క్షమించమని వేణు కోరతాడు. తర్వాత ఒక లాటరీ టికెట్ తీసుకోమని సూరజ్ ని అడుగుతాడు. దాంతో సూరజ్ కూడా ఒక లాటరీ టికెట్ వేణు దగ్గర తీసుకుంటాడు. ఇక రోడ్డు పైన ఆటోలో వెళ్తున్న బాల అనుకోకుండా లాటరీ టికెట్లు అమ్ముతున్న వేణుని చూస్తుంది. ఒక్కసారిగా వేణుని అలా చూసి షాక్ అవుతుంది బాల. అనారోగ్యంతో ఉన్న వేణు నడి రోడ్డు మీద వేణు లాటరీ టికెట్లు అమ్మడాన్ని చూసి బాల మనసు విరిగిపోతుంది. ఇక ఆశ తల్లి లతిక సుమేష్ ఇంటికి వస్తుంది. అదే సమయంలో వేణు కూడా అక్కడికి వచ్చి స్థలం కోసం గొడవ చేస్తాడు. స్థలంలో షేర్ ఇవ్వడం కుదరదు అని ఆశ తల్లి లతిక నోరు పారేసుకుంటుంది. అదే సమయంలో లతిక పీక పట్టుకోవడానికి వేణు వస్తాడు. అయితే గతంలో బాలాకి సూరజ్ కి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న నిజాన్ని వేణు ముందు బయట పెడుతుంది లతిక. ఆ విషయం తెలుసుకున్న వేణు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అదే అదనుగా సుమేష్ బాలాకి సూరజ్ కి మధ్య ఇంకా వ్యవహారాలు నడుస్తున్నాయని, వాళ్ళిద్దరికి మధ్య ఇంకా సంబంధాలు ఉన్నాయని, బాలకి పుట్టిన పిల్లలకి కూడా సూరజే తండ్రి ఉంటాడు అని సుమేష్ వేణుతో అంటాడు. దాంతో సుమేష్ పీక పట్టుకొని ఇద్దరు గొడవ పడతారు. అదే సమయంలో వేణు చేత మద్యం తాగేలా చేస్తాడు సుమేష్. ఇక సుమంగళి కథలో తర్వాత ఏం జరగబోతుందో సుమంగళి కథాసుధలో మిస్ కాకుండా చూడండి.